హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ పీసీకి ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ అనేది యాడ్ చేయాలనుకున్నప్పుడు మీ పీసీలో అయితే సెట్టింగ్స్ అనేవి చేయాలన్నమాట. ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే మనం హార్డ్ డిస్క్ని ఈ విధంగా మనకు క్యాబినెట్లో అయితే ఫిక్స్ చేసుకోండి. మనకు ఎల్ షేప్లో పవర్ కోసం పవర్ సప్లై నుంచి ఒక వైర్ అయితే వస్తుంది. దాని విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మదర్ బోర్డ్ నుంచి కనెక్టర్ అయితే వస్తుంది అనమాట. దాన్ని ఇక్కడ కనెక్ట్ చేయండి. మీ పీసీలో దిస్ పీసీని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దిస్ పీసీ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కింద షో మోర్ ఆప్షన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ మేనేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కింద స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని దగ్గర మనకు డిస్క్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు డిస్క్ 1 అని ఎంబీఆర్ జీపీటీ అనే ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. 2 TB లేదా అంతకంటే తక్కువ అయితే మనకు ఎంబీఆర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. 4 TB అంతకంటే ఎక్కువ హార్డ్ డిస్క్స్ అయినప్పుడు మీరు జీపీటీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు 2 TB హార్డ్ డిస్క్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. అందుకని నేను ఎంబీఆర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ డిస్క్ 0 అని ఉంది. నా పీసీకి ఇంతకుముందు కనెక్ట్ చేసుకున్న 1 TB హార్డ్ డిస్క్ అనమాట. ఇక్కడ డిస్క్ 1 అని ఇందాక అడిగింది కదా, ఇది వచ్చేసి మనకు ఇప్పుడు కనెక్ట్ చేసుకున్న 2 TB హార్డ్ డిస్క్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి డిస్క్ 2 అని ఉంది కదా, ఇది వచ్చేసి నా పీసీ యొక్క ఎస్ఎస్డి అనమాట. ఇక్కడ డిస్క్ 1 అన్అలికేటెడ్ అని ఉంది కదా, మౌస్లో రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. ఇక్కడ మనకు న్యూ సింపుల్ వాల్యూమ్ అని ఫస్ట్ ఒక ఆప్షన్ వచ్చిందిగా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ న్యూ సింపుల్ వాల్యూమ్ అనే ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టే మనకు ఈ విధంగా అయితే పడుతుంది. నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. మీరు ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ వచ్చేసి మనకు హార్డ్ డిస్క్ అనేది పార్టీషన్ చేయడం అనమాట. మనకు లోకల్ డిస్క్ సి, లోకల్ డిస్క్ డి, లోకల్ డిస్క్ ఈ అలా ఉంటాయి కదా, అలా మనకు ఏ సైజులో కావాలనేది ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకొని అలా పార్టీషన్ అయితే చేస్తారనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు మ్యాక్సిమం డిస్క్ స్పేస్ ఇన్ ఎంబీ అని ఇక్కడ మనకు 2 TB ఎంత ఎంబీలో ఉందని చూపిస్తుంది. ఇక్కడ మనకు సింపుల్ వాల్యూమ్ సైజ్ ఇన్ ఎంబీ అని ఉంది కదా, ఇక్కడ మనకు ఎంత జీబీలో కావాలో దాన్ని మనం ఇక్కడ ఎంబీలో అయితే టైప్ చేయాలి. అది మనకు జీబీలో అయితే పార్టీషన్ అయితే అవుతుంది. మీకు ఎంత జీబీ అయితే కావాలనుకుంటున్నారో అంత జీబీని ఇక్కడ టైప్ చేసి దాని చివరిలో 3 సున్నాలు కనుక ఉంచినట్లయితే మీకు అంత జీబీతో ఈ పార్టీషన్ అయితే అవుతుంది. మీకు ఇప్పుడైతే ఉదాహరణకైతే నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఈ నెంబర్స్ అన్నిటిని క్లియర్ చేసేయండి. నాకు ఈ పార్టీషన్ అయితే నేను 1 TB అయితే కావాలనుకుంటున్నాను. 1 TB అంటే మనకు 1000 GB అనమాట. 1000 GB ప్లస్ 3 జీరోస్ అయితే యాడ్ చేశాను. మనకి ఇక్కడ 1 TBకి వచ్చేసి ఎంబీ రూపంలో మనం ఇక్కడ టైప్ చేసినట్టు అనమాట. ఒకవేళ మీకు 500 GBకి పార్టీషన్ కావాలని అనుకుంటే 500 ప్లస్ మీరు 3 జీరోస్ యాడ్ చేసినట్లయితే మీకు 500 GB పార్టీషన్ అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా మీకు ఎంత జీబీ పార్టీషన్ కావాలో దాన్ని మీరు ఎంబీలో ఇక్కడ టైప్ చేయండి. ఇప్పుడు మీరైతే నెక్స్ట్ మీదైతే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఆ పార్టీషన్కి ఆల్ఫాబెట్లో ఏ లెటర్ పెట్టాలనేది అయితే ఇక్కడ అడుగుతుందన్నమాట. ఇంతకుముందు అయితే నా పీసీలో CDE ఉన్నాయన్నమాట. ఈ తర్వాత F కదా, నేనైతే ఇప్పుడు F అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఒకసారి ఏ విధంగా ఆల్ఫాబెట్స్ వస్తాయనేది చూపిస్తాను. ఈ విధంగా అయితే మనకు వస్తాయన్నమాట. ఇందులో అయితే నేను F అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ FA సెలెక్ట్ అయింది, కానీ నేను మీకు చూపించడం కోసమని మళ్ళీ ఆప్షన్లోకి వెళ్ళి అయితే నేను F అనేది సెలెక్ట్ చేశాను. మీరైతే మళ్ళీ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ వస్తాయి. వీటిలో మీరు ఏం చేంజ్ చేయని అవసరం లేదు. ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్లో వాల్యూమ్ లేబుల్ అని ఉంది కదా, దాంట్లో మీరైతే ఆ పార్టీషన్కి ఏదైనా నేమ్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇంతకుముందు నా ఫస్ట్ హార్డ్ డిస్క్కి నేను HDD1 అని అయితే ఇచ్చానుగా, ఇది నా సెకండ్ హార్డ్ డిస్క్ కాబట్టి నేను HDD2 అని అయితే ఇస్తాను. ఇక్కడ మనకు మళ్ళీ నెక్స్ట్ అని అయితే అడుగుతుందిగా, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫినిష్ అని అడుగుతుంది. మనం సెలెక్ట్ చేసిన డీటెయిల్స్ అయితే ఇక్కడ బాక్స్లో అయితే చూపిస్తుంది కదా, అందులో ఒకసారి మీరు చెక్ చేసుకొని ఇక్కడ ఫినిష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
ఫినిష్ క్లిక్ చేయగానే మనకు పార్టీషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డిస్క్ 1 అనే దగ్గర మనకు 976 GB అని ఉంది కదా. సో మనకి ఇక్కడ పార్టీషన్ అయితే 976 GBతో అయిందనమాట. సో మనకు డిస్క్ 1లో మిగిలిన జీబీకి మనకు అన్అలికేటెడ్ అని ఉందిగా. సో సేమ్ దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ సింపుల్ వాల్యూమ్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు మళ్ళీ ఈ విధంగా అయితే నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మళ్ళీ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మళ్ళీ పార్టీషన్ వాల్యూమ్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో మనకు కరెక్ట్గా 1 TB కావాలనుకుంటే సో మనకు 1 GB వచ్చేసి 1024 MB అనమాట. సో మనం 1024 MB అండ్ 000 కొట్టినట్లయితే మనకు 1 TB అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మనకు 1 TB పోయిన తర్వాత అయితే మనకు 9,07,726 MB ఉందని అయితే చూపిస్తుంది. సో ఇది మనకి అప్రాక్సిమేట్లీ ఇంతకుముందు ఆప్షన్లో మనకి ఇక్కడ చూడండి కింద కనపడుతుంది 886 GB ఉందని అయితే చూపిస్తుంది. సో ఈ 2 TB హార్డ్ డిస్క్ని నేను 2 పార్టీషన్స్ కింద అయితే చేయాలనుకున్నాను. సో మనం ఎక్స్ట్రా పార్టీషన్స్ కూడా చేసుకోవచ్చు, బట్ నాకు ఈ 2 TBకి నేను 2 పార్టీషన్స్ చేయాలనుకుంటున్నాను. సో మిగిలిన 886 GBని నేను ఒక పార్టీషన్ కింద అయితే చేయాలనుకుంటున్నాను. సో మనకు ఆల్రెడీ ఎంత MB అయితే ఖాళీ ఉందో అంత MB ఇక్కడ సెలెక్ట్ అయింది. సో నేను ఇప్పుడైతే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ ఆల్ఫాబెట్ని అయితే సెలెక్ట్ చేసుకోమంది. సో మనకు F తర్వాత G కదా, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. సో మళ్ళీ నెక్స్ట్ నొక్కినట్లయితే మనకి ఇక్కడ వాల్యూమ్ లేబుల్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం మళ్ళీ HDD2 అని అయితే ఇచ్చి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్లో ఫినిష్ అనేది అడుగుతుంది. సో ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో మనకు ఈ పార్టీషన్ అనేది క్రియేట్ అయిందనమాట. సో మనకు ఈ 2 TBలో 2 పార్టీషన్స్ అయితే చేసాం కదా. సో ఈ 2 పార్టీషన్స్ అయితే క్రియేట్ అయిపోయాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హార్డ్ డిస్క్ అనేది కనెక్ట్ చేసుకున్నప్పుడు అయితే సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. సో ఎన్ని హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకున్నా ఈ విధంగా అయితే సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎంటీగా ఉన్నాయి కదా. సో ఇవే మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న పార్టీషన్స్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.